ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము తెలంగాణ చరిత్రకు సంబంధించి శాతవాహనులు టాపిక్ మనం డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో ముందుగా ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో మన ఛానల్ నుంచి చరిత్రకు సంబంధించి క్లాసెస్ అయితే మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందుగా మనము శాతవాహనుల గురించి ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించి మనము డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా. సో మనకి గ్రూప్ 2 గ్రూప్ 3కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియోస్ అయితే. సో శాతవాహనులు వచ్చేసి మనకు క్రీస్తుకు పూర్వం 220 నుంచి క్రీస్తుకు శకం 225 వరకు పరిపాలించారు శాతవాహనులు. సో మనకు ముందుగా ఈ శాతవాహనులు వచ్చేసి మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. ఆ తర్వాత కణ్వ వంశ కాలంలో వచ్చేసి మనకు వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఎవరంటే శాతవాహనులు. సో శాతవాహనులకు పూర్వం ఏమైందంటే తెలంగాణ ప్రాంతాన్ని మనకు సమగోపరాజు పాలించేవాడు. సో అతన్ని తొలగించేసి శాతవాహనులు వచ్చేసి మనకు ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో దక్షిణ భారతదేశంలోనే మరి మొట్టమొదటి శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాజవంశం ఏదంటే శాతవాహనులు అని చెప్పవచ్చు. మరి ఈ శాతవాహనులు వచ్చేసి ముఖ్యంగా మనకి పశ్చిమాన అరేబియా సముద్రం నుంచి తూర్పున బంగాళాఖాతం వరకు వాళ్ళ రాజ్యం అనేది విస్తరించడం జరిగింది. అలాగే ఉత్తరాన వచ్చేసి మనకు గంగా నది వరకు విస్తరించడం జరిగింది. సో అలాగే మౌర్యులకు ఏదైతే మనకు చరిత్ర ఉందో శాతవాహనులకు అంతటి ప్రఖ్యాతి అయితే మనకు శాతవాహనులకు కనిపిస్తుంది. వీళ్ళు శాతవాహనులు ముఖ్యంగా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో మనకు శాతవాహనుల గురించి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాము. మొదటి రాజధాని వచ్చేసి వీళ్ళు కోటిలింగాల. సో వీళ్ళకి ప్రజెంట్ ఇది కోటిలింగాల జగిత్యాల జిల్లాలో ఉంది. అప్పుడైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. సో రెండవ రాజధాని మనకి ప్రతిష్టానపురము. మనకి మూడవ రాజధాని వచ్చేసి ధాన్యకటకము, ఆంధ్రప్రదేశ్ స్టేటు. రెండవ రాజధాని వచ్చేసి ప్రతిష్టానపురం, పైఠాన్, మహారాష్ట్రలో ఉంది ఇది. సో శాతవాహనులకు సంబంధించి వీళ్ళ వంశ మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు. అలాగే వంశ స్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు. అలాగే అధికార భాష, శాసన భాష వచ్చేసి మనకు ప్రాకృతం అయితే ఉంది వీళ్ళకి. శాతవాహన సామ్రాజ్యంలో వాళ్ళు వాడిన భాష ఏదంటే ప్రాకృతము. అలాగే రాజలాంఛనం వచ్చేసి సూర్యుడు గుర్తు అనేది. అలాగే వంశంలో గొప్పవాడు, శాతవాహనుల వంశంలోనే గొప్పవారు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అలాగే వీళ్ళ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన టైంలో విదేశీ యాత్రికుడు మనకు మెగస్తనీస్ రావడం జరిగింది. ఈ మెగస్తనీస్ రాసినటువంటి ప్రముఖ గ్రంథమే ఇండికా. ఇది గ్రీకు గ్రంథం. అలాగే మనకు శాతవాహనులు ముఖ్యంగా మనకి తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర 4 ప్రాంతాలని మనకు పరిపాలించడం జరిగింది. వీళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు కదా. ఆ తర్వాత వీళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఈ శాతవాహన సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించడం జరిగింది. సో వీళ్ళకి శాతవాహనులకి వివిధ పేర్లతో పిలుస్తారు. అందులో ముఖ్యంగా శాలివాహనులు, ఆంధ్రవృత్యులు, శాతకర్ణులు, ఆంధ్రులు అని పిలవడం జరిగింది. అలాగే కనిహేరి, నాసిక్ శాసనాల్లో ఏమో శాతవాహన కుల అనే మాట అనేది మనకు కనిపించడం జరిగింది. వీళ్ళు అలాగే క్రీస్తుకు శకం 4వ శతాబ్దం టైంలో శివస్కందవర్మ మనకు మైదవోలు శాసనాన్ని వేయించాడు. ఇది వచ్చేసి మనకు ధాన్యకటకం, ఏపీలో ఉంది. సో అలాగే ముఖ్యంగా మనకి శాతవాహనులకు సంబంధించి మనకు పురాణాలేమో వీరిని ఆంధ్ర భృత్యులుగా పిలవడం జరిగింది. శాతవాహనుల్ని పురాణాలు ఆంధ్ర భృత్యులు అని పిలిచాయి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారం వీళ్ళు శాతవాహనులు ఆర్యులు అని చెప్పేసి మనకు ఆర్యులకు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఆర్ఎస్ శర్మ ఏమో ద్రావిడ్లు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. సో అలాగే సోమదేవ సూరి యొక్క అభిప్రాయం ప్రకారం అతను రాసిన కథా సత్యసాగరం గ్రంథం ద్వారా యక్షజాతికి చెందినవారు అని చెప్పేసి మనము గమనించవచ్చు. అంటే శతుడు అనేటువంటి యక్షునికి బ్రహ్మస్త్రీకి జన్మించిన వారు శాతవాహనులు అని చెప్పేసి మనకు సోమదేవ సూరి మరి ఈ కథా సత్యసాగరం అనే గ్రంథంలో రాయడం జరిగింది. అలాగే నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ వేయించింది. ఈ శాసనంలో మనకు గౌతమి బాలశ్రీని తనని తాను రాజర్షి పత్ని అని, క్షత్రియ పత్నిగా పిలుచుకోవడం జరిగింది. సో ఆ విధంగా వీళ్ళు క్షత్రియ జాతికి క్షత్రియులు అని చెప్పేసి మనము నాసిక్ శాసనం చెప్తుంది. అలాగే నాసిక్ శాసనం ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణిని ఏకబ్రహ్మణుడు అని చెప్పేసి మరి పేర్కొనడం జరిగింది. దీన్ని బట్టి వీళ్ళు బ్రాహ్మణులు అని మరికొందరి భావన. అలాగే జీన ప్రభసూరి కల్ప ప్రదీప గ్రంథం రాశాడు.
ఆ గ్రంథం ప్రకారం వీళ్ళు నాగజాతికి చెందినవారు అని చెప్పేసి మనం గమనించవచ్చు. అంటే శాతవాహనులు బ్రహ్మణశ్రీ నాగరాజుల యొక్క సంతానంగా ఈ నాగజాతికి చెందినవారు అని చెప్పేసి మనకు గమనించవచ్చు. సో ముఖ్యంగా వీటికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి శాతవాహనులకు సంబంధించి. మరొక వీడియోలో మనకు టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనము మన క్లాసెస్లో ఉంటాయి ఖచ్చితంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.